భారతదేశంలో సుమారు 83,000 గ్రామాల్లో సంఘ కార్యకలాపాలు నడుస్తున్నాయి. ఇంకొక 12-15,000 గ్రామాల్లో వారానికి ఒకసారి, నెలకోసారి కార్యక్రమాలు జరుగుతుంటాయి. 1,00,000కు పైగా గ్రామాల్లో సంఘ కార్యకలాపాలు దేశమంతటా ఉన్నాయి. కేవలం భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం అంతా కూడా ఎక్కడెక్కడైతే హిందువులు జీవిస్తున్నారో అట్లాంటి 125 దేశాలతో సంఘానికి సంబంధాలు ఉంటాయి. ఒక 50 దేశాల్లో సంఘ కార్యకలాపాలు నేరుగా హిందూ స్వయం సేవక సంఘం అనే పేరుతో జరుగుతున్నాయి. ఆ విధంగా సంఘము విశ్వవ్యాప్తమైపోయింది. అయితే సంఘం పుట్టినప్పటి నుంచి కూడా సమాజ హితం, దేశహితం కోసమే పనిచేస్తూ వచ్చింది. దేశానికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా సరే సంఘం ముందు శక్తి వంచన లేకుండా, మా శక్తి ఇంకా సరిపోలేదు కాబట్టి మా శక్తి పెరిగిన తర్వాత మేము చేసి కాదు, శక్తి వంచన లేకుండా సమాజానికి, దేశానికి ఇబ్బంది, ఆపద వచ్చింది, స్వయం సేవకులు ముందుకు వచ్చి నిలబడ్డారు. 1948వ సంవత్సరంలో ఇంకా అప్పుడప్పుడే సంఘం పెరుగుతుంది. స్వతంత్రం వచ్చిన తొలి రోజుల్లోనే మన దేశం మీదకి పాకిస్తాన్ ఆక్రమణ చేసింది. 48లో అక్టోబర్లో సైన్యం ఇంకా మన సైన్యం ఇంకా సరిహద్దుల దాకా వెళ్ళలేదు. కానీ స్వయం సేవకులు ఉన్నారు అక్కడ. ఆ సరిహద్దు గ్రామాల్లో శాఖలు ఉన్నాయి, స్వయం సేవకులు ఉన్నారు. పాకిస్తాన్ సైన్యాలు వస్తున్నాయి, స్వయం సేవకులు లాఠీ పట్టుకొని నిలబడ్డారు. ఆయుధాలు లేవు స్వయం సేవకులు దగ్గర. లాఠీతో ఎదుర్కొన్నారు పాకిస్తాన్ సైన్యాన్ని. వాళ్ళు తుపాకులు కురిపిస్తున్నారు. భయపడలేదు స్వయం సేవకులు. అనేక మంది స్వయం సేవకులు బలిదానం అయిపోయారు దేశ రక్షణలో. పాకిస్తాన్ సైన్యాన్ని లోపలికి రానివ్వదు, నిలబడ్డారు. సైన్యం రావాలి, మన సైన్యం కాబట్టి మన సైన్యం రావడం కోసం ఢిల్లీకి విమానాలు రావాలి, విమానాలతో సైన్యం రావాలి. ఢిల్లీ విమానాశ్రయం, విమానాలు దిగడానికి అనువైన పరిస్థితి లేదు కాబట్టి విమానాశ్రయం శుభ్రం చేయాలి. అందుకని స్వయం సేవకులకు అప్పచెప్పబడ్డది విమానాశ్రయం శుభ్రం చేయబడి వారం రోజుల పాటు, సుమారుగా 2,000 రోజుల పాటు కష్టపడి విమానాశ్రయాన్ని శుభ్రం చేశారు. అప్పుడు విమానాలు దిగాయి, అప్పుడు సైన్యం దిగింది. ఆ సైన్యం మళ్ళీ యుద్ధరంగంలో వెళ్ళింది. పాకిస్తాన్ సైన్యాలు అప్పటికే లోపలికి వచ్చేసాయి. ఎందుకంటే లాఠీలతో స్వయం సేవకులు ఆపలేరు సైన్యాన్ని. అందుకని లోపలికి వచ్చేసాయి. యుద్ధం ప్రారంభమైంది. పాకిస్తాన్ సేనల్ని తరిమి కొడుతున్నారు మన సైన్యం. ఇంతలో ప్రభుత్వం నుంచి ఆజ్ఞ వచ్చింది, యుద్ధం ఆపమని చెప్పేసి. సైనికాధికారులు అన్నారు, ఒక 48 గంటలు నాకు సమయం ఇవ్వండి. ఈ పాకిస్తాన్ సైన్యాలు మన దేశంలోకి ఎంత భూభాగంలోకి చొరబడతాయో ఆ భూభాగాన్ని మేము ఖాళీ చేయిస్తాము, సరిహద్దులు దాటించేస్తామని చెప్పేసి మాకు సైన్యం సమయం ఇవ్వండి అని చెప్పేసి అడిగితే మొదటి ప్రధానమంత్రి సమయం ఇవ్వలేదు. ఐక్యరాజ్య సమితికి వెళ్తాము, మీరు ఆపండి అన్నాడు. ఆపేశారు. ఎక్కడ దాకా అయితే పాకిస్తాన్ సైన్యాలు వచ్చి నిలబడి ఉన్నాయో ఆ భూభాగం అంతా కూడా, మన భూభాగంలో ఆ భూభాగం అంతా కూడా ఇవాళకి కూడా పాకిస్తాన్ చేతుల్లోనే ఉంది. అది దాన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని చెప్పేసి అంటున్నాం. అక్కడే తీవ్రవాదులు తయారవుతున్నారు. ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని అక్కడి నుంచే దాడులు జరుగుతున్నాయి మన దేశంలోకి. అక్కడే ఆయుధాలు అవన్నీ తయారు చేస్తున్నారు. అక్కడి నుంచే దాడులు జరుగుతున్నాయి. మన యొక్క తప్పిదము కారణంగా ఆ భూభాగం అంతా ఇవాళ పాకిస్తాన్ చేతుల్లో. కనుక స్వయం సేవకులు దేశానికి ఎప్పుడు ఆపద వచ్చినా సరే దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి నిలబడ్డారు సరిహద్దుల్లో. 1962లో చైనాతో యుద్ధం వచ్చింది, 65లో పాకిస్తాన్తో యుద్ధం వచ్చింది, 71లో మళ్ళీ బంగ్లాదేశ్ పాకిస్తాన్ సందర్భంగా యుద్ధం వచ్చింది. ఈ అన్ని సమయాల్లో స్వయం సేవకులు యుద్ధరంగంలో పెట్టారు, సైనికులకు సహాయం చేశారు. తుపాకీ గుళ్ళు కురుస్తున్నాయి, భయపడలేదు స్వయం సేవకులు. సైనికులకు గాయపడ్డ సైనికులను తీసుకొచ్చి చికిత్స చేయించారు. చనిపోయిన సైనికులను తీసుకొచ్చి అప్పచెప్పారు. సైనికులకి ఆహారం అందించారు, సైనికులకు ఆయుధాలు అందించారు. అనేక మంది స్వయం సేవకులు బలిదానం అయిపోయారు దాంట్లో కూడా.
ఎక్కడ కూడా స్వయం సేవకులు ప్రచారం చేసుకోవాలి. రక్తం అవసరమైంది, రక్తము వేలాది మంది ఢిల్లీలో, జమ్మూలో నిలబడి రక్తం ఇచ్చారు స్వయం సేవకులు. కనుక ఈ విధంగా సంఘము దేశ హితం కోసం, దేశానికి అవసరమైనప్పుడల్లా కూడా ప్రాణాలకు తెగించి బలిదానం అయిపోయినా పర్వాలేదు, నాకు పేరక్కర్లేదు, ప్రఖ్యాతులు అక్కర్లేదు, నాకు నా దేశం అవసరం, నా దేశ హితం కోసం, నా దేశ రక్షణ కోసం నేను బలిదానం అయిపోతాను, సర్వస్వాన్ని సమర్పణ చేస్తాను అని చెప్పి ఆ విధంగా ముందుకు వచ్చి నిలబడి పనిచేశారు స్వయం సేవకులు ఈ 100 సంవత్సరాలు. అంతేకాదు సమాజంలో ఎప్పుడెప్పుడైతే ఆపదలు వచ్చాయో, ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయి, తుఫాన్లు, వరదలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, ఇట్లాంటి అన్ని సందర్భాల్లోనూ సంఘ స్వయం సేవకులు ముందుండి ప్రభుత్వ యంత్రాంగం కంటే ముందే అక్కడ చేరుకొని అక్కడ సేవలు చేశారు. మీరందరూ టీవీలో వాటిని చూసే ఉంటారు. ఇక్కడ నల్గొండలో భువనగిరి దగ్గర వలిగొండ అని చెప్పి, వలిగొండలో ఒక 10-12 సంవత్సరాల క్రితం రైలు పడిపోయింది. గుంటూరు నుంచి వస్తున్న రైలు పడిపోయింది వాగులో, ఏరులో. చుట్టుపక్కల చాలా శాఖలు ఉన్నాయి. మనం స్వయం సేవకులు ఉన్నారు. వెంటనే స్వయం సేవకులు నిక్కర్లు ధరించి అక్కడికి వెళ్ళారు సేవా కార్యక్రమం కోసం. సుమారుగా 120 మంది దాంట్లో మరణించారు ప్రయాణికులు. వెంటనే వెళ్ళి ఆ శవాలని తీయడం, గాయపడ్డ వాళ్ళందరినీ తీసుకువెళ్ళి ఆసుపత్రికి చేర్చి చికిత్స చేయించడం, వాళ్ళందరినీ భోజనాలు ఏర్పాటు చేయడం, వాళ్ళకి అక్కడ శిబిరాలు ఏర్పాటు చేయడం, అట్లానే వాళ్ళ వస్తువులు, విలువైన వస్తువులు, వాళ్ళ నగలు, గొలుసులు, ఉంగరాలు, నెక్లెస్లు, ఇట్లాంటి అనేక విలువైన అన్నీ తీసుకొచ్చి ఒక చోట చేర్చడం, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు, ఇలాంటి విలువైన వస్తువులన్నీ తీసుకొచ్చి ఒక చోట చేర్చడం, ఇవన్నీ చేస్తూ వచ్చారు. 80 శవాలు తీసేశారు. అప్పటికే తీసి ఒక చోట చేర్చారు. అప్పుడు పోలీసులు, అప్పుడు ఎస్పీ, కలెక్టర్ ఆశ్చర్యపోయారంటే, ఒకటి ప్రభుత్వ యంత్రాంగం కంటే ముందు ఈ స్వయం సేవకులు వచ్చి ఇక్కడ ఇవన్నీ పనులు చేస్తున్నారు. ఇది మొదటి. రెండోది ఏంటంటే, ఇంత విలువైన వస్తువులు ఇక్కడ గొప్పగా పోషారు తీసుకొచ్చి, ఆ బంగారం, నగలు అన్నీ ఉన్నాయి. అది ఆశ్చర్యం. అంటే మా పోలీసులు అయితే ఎప్పుడో కాజేసేవాళ్ళు, కానీ స్వయం సేవకులు నిజాయితీగా తీసుకొచ్చి అక్కడ గొప్పగా పోషారు. ఇది ఆశ్చర్యం కలిగించింది వాళ్ళకి. కాబట్టి ప్రశంసించారు కలెక్టరు, ఎస్పీ. ఇది సంఘం అంటే, ఇది స్వయం సేవకులు అంటే. భుజ్లో, గుజరాత్లో భూకంపం వచ్చింది. మొత్తం నగరం అంతా కూడా నీలమట్టం అయిపోయింది. స్వయం సేవకుల యొక్క ఇల్లు కూడా నీలమట్టం అయిపోయినాయి. అనేక మంది చచ్చిపోయారు. వెంటనే అక్కడ ఉండే నగర కార్యవా స్వయం సేవకులందరినీ పిలిచి, మనం ఈ ఆపదలో ఉన్నటువంటి సమాజాన్ని రక్షించాలి, సేవా కార్యక్రమాలు ప్రారంభించాలి. శిథిలాల కింద ఉన్నటువంటి శవాలను తీసి అంత్యక్రియలు చేయాలి. గాయపడ్డ వాళ్ళని తీసుకెళ్ళి ఆసుపత్రిలో చేర్పించాలి. వీళ్ళకి శిబిరాలు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇళ్ళని పడిపోయాయి. వాళ్ళకు భోజన వసతులు ఏర్పాటు చేయాలి. ఇవన్నీ పనులు పంచుకున్నారు, పనిచేస్తున్నారు. 2 రోజులు ఆ విధంగా పనిచేసిన తర్వాత, శవాలన్నీ తీసిన తర్వాత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ నగర కార్యవా ఎవరైతే ఈ పనిలో 2 రోజుల నుంచి నిమగ్నమై పనిచేస్తున్నాడో, ఆ నగర కార్యవా ఇల్లు కూడా దాంట్లో శిథిలమైపోయింది. ఆ శిథిలాల కింద తన ఇద్దరు కూతుళ్ళు పడిపోయి చచ్చిపోయి ఉన్నారు. వాటిని లెక్క చేయలేదు ఆ నగర కార్యం. ముందు వాటిని తీయాలని చెప్పి అనుకోలేదు. అన్నీ పూర్తయిన తర్వాత అప్పుడు తన ఇల్లు, తన కుటుంబం, తన పిల్లలు తీసి శవదహనం చేశారు. ఇది సంఘం అంటే, ఇది ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు అంటే. ఇవేమి పేపర్లో రావు. పేపర్లో రాసే వాళ్ళు అక్కడ ఉంటారు, కానీ వాళ్ళు రాయరు. ఎవరు నాయకుడు వచ్చాడు, పేపర్లో వస్తుంది. చూసిపోయాడు, పేపర్లో వస్తుంది. కానీ ఈ విధంగా త్యాగ నిరతితో, సేవా తత్పరతతో పనిచేసేటువంటి స్వయం సేవల యొక్క పనులు ఏవి కూడా ప్రచారం సంఘం చేయదు, కానీ పేపర్లు రాసే వాళ్ళు కూడా రాయరు. ఎందుకంటే సంఘానికి పేరు రాకూడదు. ఈ విధంగా సంఘ స్వయం సేవకులు అన్ని సమయాలలో సమాజానికి ఎప్పుడెప్పుడు ఆపదొచ్చిందో, దేశానికి ఎప్పుడెప్పుడు ఆపదొచ్చిందో అన్ని సమయాల్లో ముందుండి పనిచేస్తూ వచ్చారు. సంఘం యొక్క ఉద్దేశము హిందూ సమాజ సంఘటన.
ఈ హిందూ ధర్మాన్ని రక్షించాలి, దేశాన్ని రక్షించాలి. అయితే సంఘం ఈ విధంగా పనిచేస్తూ సమాజంలో అనేక పనులు ప్రారంభించింది. ఎందుకంటే ఇక్కడ స్వయం సేవకులు తయారవుతున్నారు. ఈ తయారైనటువంటి స్వయం సేవకులు సమాజంలోకి వెళ్ళి పనిచేయాలి. విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్ తయారవుతుంది. ఆ విద్యుత్తుని అనేక పనులకు ఉపయోగించుకోవాలి. బల్బులు వెలిగించుకోవాలి, ఫ్యాన్లు నడిపించుకోవాలి, ఏసీలు నడిపించుకోవాలి, ఇండస్ట్రీస్ నడిపించుకోవాలి, రైళ్లు నడపాలి, అన్నిటికీ ఉపయోగించాలి. కనుక సంఘంలో స్వయం సేవకులు తయారవుతుంది. ఈ స్వయం సేవకులు సమాజంలోకి వెళ్ళి పనిచేయాలి. విద్యుత్ తయారైన తర్వాత అది నిరుపయోగం అయితే ప్రయోజనం లేదు. కోసం భారతీయ మజ్దూర్ సంఘం అని చెప్పి ప్రారంభించారు. రైతుల కోసం భారతీయ కిసాన్ సంఘం అని చెప్పి. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళని కూడా జాతీయ భావాలతో మేల్కొల్పాలి. అందుకని అక్కడ భారతీయ కిసాన్ సంఘం ప్రారంభమైంది. విద్యార్థుల కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రారంభమైంది. విశ్వ హిందూ పరిషత్ ధార్మిక క్షేత్రంలో ప్రారంభమైంది. ఈ విధంగా అనేక సంస్థలు కూడా, అంటే ప్రతి రంగంలో ఉండేటువంటి పనిచేస్తున్నటువంటి హిందువులు జాగృతం కావాలి. దేశ హితం కోసం పనిచేయాలి. కేవలం తమ బోనస్లు, తమ జీతాల కోసం కాదు, నా దేశ ఉత్పత్తిని పెంచడం కోసం నేను పనిచేస్తాను. ఈ భావాలు కలిగించాలి. అందుకని అన్ని రంగాల సుమారు ఒక 40 సంస్థలు సంఘం ద్వారా, ఇవాళ స్వయం సేవకుల ద్వారా ప్రారంభమైనాయి, దేశంలో పనిచేస్తున్నాయి. అంతేకాదు అక్కడ ఉండేటువంటి ప్రజలు ఉన్నారు. బస్తీలో, చిన్న బస్తీల్లో చిన్న వృత్తులు చేసుకునే స్లమ్స్ అంటాం మనం, అట్లాంటి వాటిల్లో ఉండేటువంటి ప్రజలు ఉన్నారు. వాళ్ళకు విద్య లేదు, వైద్య సౌకర్యం లేదు, కనీస సౌకర్యాలు లేవు. అందుకని అక్కడి దాకా వెళ్ళి వాళ్ళకి కావాల్సిన విద్యను అందించాలి, వాళ్ళకు వైద్య సౌకర్యాలు అందించాలి, కనీస సౌకర్యాలు అందించాలి. అందుకని సేవా కార్యక్రమం ప్రారంభించారు స్వయం సేవకులు. అనేక బస్తీల్లో సేవా కార్యక్రమం ప్రారంభమైన 1990 తర్వాత విద్యా కార్యక్రమాలు, వైద్య కార్యక్రమాలు, చిన్న స్కూల్స్, ట్యూషన్ కేంద్రాలు, దాంతోపాటు చిన్న క్లినిక్లు వైద్యం కోసం, మెడికల్ వ్యాన్లు, పెద్ద హాస్పిటల్స్, ఇట్లాంటి అనేక సేవలు, అంటే చదువు కోసం, విద్య కోసం, వైద్యం కోసం, దాంతోపాటు స్వావలంబన కోసం, అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు కొన్ని వృత్తులు నేర్పడం, వాళ్ళు బీదరికం నుంచి పైకి రావాలి, దానికోసం కొన్ని చిన్న వృత్తులు నేర్పి వాళ్ళని పైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం. సంస్కారాలు రావాలి వాళ్ళకి, అందరికీ సంస్కారాలు అవసరమే. అందుకని సంస్కారాల కోసం సంస్కారాలు ఇచ్చేటువంటి బాల సంస్కార కేంద్రాలు, బాల వికాస కేంద్రాలు, భజన కేంద్రాలు, ఇట్లాంటి అనేక సంస్కారం ఇచ్చేటువంటి కార్యక్రమాలు. కేవలం వాళ్ళ కోసం మాత్రమే కాదు, అపార్ట్మెంట్లలో ఉండే వాళ్ళకి కూడా, ఎందుకంటే వాళ్ళకంటే ఎక్కువ అపార్ట్మెంట్లలో చదువుకున్నటువంటి వాళ్ళకి సంస్కారాలు అవసరం ఇవాళ. అందుకని అపార్ట్మెంట్లలో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ప్రారంభించాం. కాబట్టి ఈ విధంగా సేవా కార్యక్రమాలు దేశమంతా కూడా చిన్నవి పెద్దవి అన్నీ కలిపి 1,50,000 సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇంతేకాదు మారుమూల గ్రామాల్లో ఉండేటువంటి గ్రామాల్లో అక్కడ వాళ్ళు చదువు ఉండదు పిల్లలకి, కొండల్లో నివసించేటువంటి గిరిజన వాసులకి అక్కడ వాళ్ళకి చదువు ఉండదు. అందుకని అక్కడ స్కూళ్ళు లేవు. అక్కడికి వెళ్ళి అక్కడ ఏకోపాధ్యాయ పాఠశాలలు ప్రారంభించారు సంఘ స్వయం సేవకులు. ఎన్ని పాఠశాలలు? 1,00,000కు పైగా గ్రామాల్లో, మారుమూల గ్రామాల్లో ఏకోపాధ్యాయ పాఠశాలలు వస్తున్నాయి. ఇవి 1,50,000 కాకుండా ఇక అనేక సేవా కార్యక్రమాలు సంఘం ద్వారా దేశమంతా కూడా జరుగుతున్నాయి. కాబట్టి సంఘం పెరుగుతూ ఇవాళ సమాజంలో ఒక స్థానానికి వచ్చింది సంఘం, ఒక స్థాయికి వచ్చింది సంఘం. అందుకని సంఘం ఈ విధంగా వీటిని ఇందాకనే చెప్పిన అన్ని వేటిని లెక్క చేయకుండా పనిచేస్తూ పోయిన కారణంగానే సంఘం పెరుగుతూ వచ్చింది. సంఘం పెరిగింది కాబట్టి హిందూ సమాజం జాగ్రత్త జరిగింది, హిందూ సమాజంలో చైతన్యం వచ్చింది. ఇంతకుముందు హిందువుల మీద దాడులు జరిగితే హిందూ సమాజం ఊరుకుని ఉండేది, పడి ఉండేది, దెబ్బలు తినేది. నేను పాత బస్తీని చూస్తాను. పాత బస్తీలో ప్రతి సంవత్సరం ఈ బోనాల ఊరేగింపు జరిగితే, వినాయకుల ఊరేగింపు జరిగితే దాడులు జరిగేది. మసీదు ఎదురు నుంచి వస్తే మసీదు ముందు తాళాలు ఈ తబలాలు ఆపేవాళ్ళు,
రాళ్ళు పడి అనేక మంది దెబ్బలు తిరిగి పారిపోయేవాళ్ళు హిందువులు దుకాణాలు తగలబెట్టేవారు, హిందువులు దుకాణాలు దోచుకునేవాళ్ళు, హిందువులు ఇళ్ల మీద దోచుకునేవారు. కానీ వాళ్ళు అట్లాంటి పరిస్థితి నుంచి దేశమంతా కేవలం పాత బస్సు ఉదాహరణ చెప్తున్నాను, కానీ వాళ్ళ దేశమంతటా కూడా హిందువుల మీద దాడి చేయడానికి 10 సార్లు ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే హిందూ సమాజం జాగృతమైంది, హిందూ సమాజంలో చైతన్యం వచ్చింది. ఒకరి మీద దాడి జరిగితే 10 మంది మీద అక్కడ దాడి జరుగుతుంది, జాగ్రత్త అనేటువంటి స్థితికి హిందూ సమాజం చేరుకుంది. ఆ విధమైన చైతన్యాన్ని హిందూ సమాజంలో సంఘము తీసుకొని వచ్చింది, చైతన్యం వచ్చింది, అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడింది. అయితే 100 సంవత్సరాలు నిండింది కాబట్టి 100 సంవత్సరాల సందర్భంగా సంఘము సమాజానికి కొన్ని విషయాలు, ఒక 5 విషయాలు సమాజానికి విజ్ఞప్తి చేస్తుంది, సమాజం పాటించవచ్చు. ఒకటి, సమాజంలో సమరసత అవసరం, అంటే సమాజంలో సోషల్ హార్మోనీ అవసరం. మనందరం కూడా ఒకటే సమాజం, మనలో భేదభావాలు లేవు, ఎక్కువ తక్కువ లేదు. ఈ కులంలో జన్మిస్తే వీళ్ళు గొప్ప, ఆ కులంలో జన్మిస్తే వాళ్ళు తక్కువ. ఇది మన సమాజంలో లేదు, ఎప్పుడు కూడా మన గ్రంథాల్లో లేదు, మన శాస్త్రాల్లో లేదు, మన ఋషులలో చెప్పలేదు. కానీ ఇవాళ ఈ దురాచారం వచ్చింది, మధ్యకాలంలో వచ్చింది. ఇది పెద్ద దోషం, పెద్ద దురాచారం. అందుకనే పరమ పూజనీయ సరసంచాల 3వ సరసంచాల బాలాసాహెబ్ దేవసేవ ఉన్నారంటే, అంటరానితనం కనుక పాపం కాకపోతే ప్రపంచంలో మరేది పాపం కాదు. కనుక అంటరానితనం అనేది మహాపాపం, ఎక్కువ తక్కువ అనే భేదభావాలు మహాపాపం. ఇవాళకి కూడా అనేక గ్రామాల్లో మందిరాల్లోకి ప్రవేశం లేదు కొంతమందికి. ఇవాళకి కూడా అనేక గ్రామాల్లో తాగునీటి సౌకర్యం సమానంగా లేదు, శ్మశానం సమానంగా లేదు. వీళ్ళకు వేరే, వాళ్ళకు వేరే. కనుక ఈ పరిస్థితి దూరం కావాలి. మనందరం కూడా ఒకే సమాజం, మనందరం భారత మాత సంతానం. మనలో భేదభావాలు లేవు, అందరిలో ఒకే రక్తం ఉంది, అందరిలో శ్రీరాముడు శ్రీకృష్ణుడు యొక్క రక్తమే ఉంది. ఏదో కొన్ని కారణాల వల్ల కొన్ని ఇట్లాంటి దురాచారం ఏర్పడింది. కనుక ఈ దురాచారాన్ని రూపుమాపాలి, ఈ దురాచారాన్ని తొలగించాలి. అంటరానితనం పాటిస్తే అది పాపం అవుతుంది. అందుకని మనందరం కూడా దానికి ముందుకు రావాలి. మన ఇంట్లో ఆ భావన ఏర్పడాలి, మన ఇంట్లోకి అందరికీ ప్రవేశం ఉండాలి. ఎవరు అంటరాని వాళ్ళు కాదు, అందరూ ఒకటే. ఇట్లాంటి భావన మన ఇంటి నుంచి మొదలుకొని మన గ్రామం, మన బస్తీ, మన దేశం అంతా కూడా రావాలి. కనుక సమాజంలో ఈ సామరస్యత, దీనికోసం సంఘం విజ్ఞప్తి చేస్తుంది సమాజాన్ని. దీన్ని మనందరం కూడా పాటించాలి. మనతో పాటు మన బంధువులు, మన బస్తీలో అందరికీ కూడా చెప్పాలి. రెండో విషయం, పర్యావరణం కాపాడాలి. ఎందుకంటే ఇవాళ పర్యావరణంలో మార్పులు వస్తున్నాయి, ఇంబ్యాలెన్స్ వచ్చింది. అందువల్ల ఈ వేడి పెరిగిపోతుంది, గ్లోబల్ వార్మింగ్. అంతేకాదు వర్షాలు ఎప్పుడు పడితే అప్పుడు వర్షాలు వస్తున్నాయి, అకాల వర్షాలు వస్తున్నాయి. ఒకే నెలలో 4 అల్పపీడనాలు వస్తాయి. ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ పర్యావరణంలో వచ్చిన మార్పులు. కనుక పర్యావరణాన్ని రక్షించాలి. పర్యావరణాన్ని రక్షించాలని చెప్పేసి ప్రపంచంలో అనేక దేశాలు సదస్సులు పెడుతున్నారు, సెమినార్లు పెడుతున్నారు. కానీ వాళ్ళు ఈ పని చేయలేరు. ఎందుకంటే ప్రపంచంలో ఉండేటువంటి ఈ 2 మతాలు, క్రైస్తవం, మహమ్మదీయులు, ఇస్లాం, వాళ్ళ పుస్తకాల్లోనే రాసింది ఏమిటంటే, ఈ ప్రకృతి అంతా కూడా దేవుడు నీకోసమే ఏర్పాటు చేశాడు. అందుకని ఈ ప్రకృతిని అనుభవించు, సుఖపడు, సంతోషపడు, ఎంత నీకు కావాల్సిందో అంత నువ్వు అనుభవించి సుఖపడు అని చెప్పేసి వాళ్ళ పుస్తకాల్లో రాసింది. కనుక వాళ్ళు ఇక్కడ పర్యావరణం రక్షిస్తారు. పర్యావరణం రక్షించేది కేవలం మనం మాత్రమే, హిందువులు మాత్రమే. ఎందుకంటే మనమే చెప్తాం, ప్రకృతిని రక్షించు, ప్రకృతిని పూజించు, ప్రకృతి తల్లి, ప్రకృతిని ఆ విధంగా పూజించు అని చెప్పేసి. అందుకే మనం అన్నింటినీ పూజిస్తాం. మనం చెట్టు, చేమను, రాయిని, రప్పను, కొండను, కోనను, సముద్రాన్ని, పర్వతాన్ని అన్నింటినీ పూజిస్తాం. ఎందుకంటే ప్రకృతిని రక్షించమని చెప్పి, దానికని మనం చెట్టుని నరకొద్దని చెప్తారు మన పెద్దలు. ప్రతి చెట్టుని మనం పూజిస్తాం. దాంట్లోనూ ఆక్సిజన్ చెట్టు, రావి చెట్టు, వేప చెట్టు లాంటివి ఇంకా మనకు పవిత్రం. 24 గంటలు ఆక్సిజన్ చెట్టు. కాబట్టి ప్రకృతిని పూజించి, అందుకే నదులకు ఆరాధిస్తాం మనం, సముద్రాలకు ఆరాధిస్తాం మనం, జంతువులను పూజిస్తాం.
పాముకు కూడా పాలు పోస్తాం, చీమలకు కూడా చక్కెర వేస్తాం. ఎందుకంటే ప్రకృతిలో భాగం ఇవ్వండి. అందుకే ప్రకృతిని పూజించు, ప్రకృతిని రక్షించు చెప్పేటువంటి ధర్మం కేవలం హిందూ ధర్మం మాత్రమే ప్రపంచంలో. అందుకని మనం మాత్రమే చేయగలుగుతాం ప్రకృతి. వాళ్ళు ఎన్ని సదస్సులు ఎన్ని సంఘాలు పెట్టినా వాళ్ళు చేయలేరు, మనమే చేయగలుగుతాం. అందుకని సంఘము సమాజానికి, హిందూ సమాజానికి పిలుపునిస్తుంది, ప్రకృతిని రక్షించండి, పర్యావరణాన్ని రక్షించండి. పర్యావరణం రక్షించడం కోసం కనీసం ముందు 3 విషయాలు, పర్యావరణ రక్షణ కోసం చాలా విషయాలు ఉన్నాయి, కానీ ముందు కనీసం 3 ప్రాథమిక విషయాలు ముందు మనం అందరూ పాటించవచ్చా. ఒకటి, ప్లాస్టిక్ నిషేధించడం. యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ ఉంటుంది, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉంటుంది, పాలిథిన్ కవర్స్ ఉంటాయి. బజార్కి వెళ్తే మనం పాలిథిన్ ఏది తెచ్చినా పాలిథిన్ కవర్స్లో తెచ్చుకుంటుంటాం. అవి మనం తీసి పారేస్తాం భూమిలోకి. మనం నీళ్లు తాగుతాం, మనకు బాటిల్స్ ఇస్తాం, కొనుక్కుంటాం. చాలా సులభం అయిపోయింది, కొనుక్కొని వెళ్ళిపోతాం అంతే. ఎందుకంటే దొరికిపోతున్నాయి ఎక్కడ పడితే అక్కడ. అసలు మన దేశంలో మన యొక్క సంస్కృతి నేర్పింది ఏమిటంటే అన్నము అందరికీ దొరకాలి. అందుకని ఏ ఊరు వెళ్ళినా సరే ముందు మిమ్మల్ని అడిగే ప్రశ్న, ఎవరు అపరిచితులైనా సరే భోజనం చేశారా, భోజనం చేస్తారా అడుగుతారు. ఎందుకంటే అన్నము అమ్మేటువంటిది మన సంస్కృతి కాదు, కానీ ఇవాళ హోటల్ ఏర్పడ్డాయి. అన్నం అమ్ముతారా ఎవడైనా? ఇవాళ అన్ని హోటళ్ళు భోజనం, టిఫిన్లు అన్నీ. అట్లాంటి చోట నీళ్ళు అమ్మేది అసలు ఇంకా పాపం. నీళ్లు కొనుక్కొని తాగుతున్నాం, మహాపాపం మనం చేస్తున్నాం. అది కూడా బాటిళ్ళలో, అది కూడా ఆ బాటిల్ తాగి పడేస్తాం. అది కూడా సింగిల్ యూజ్ అండ్ త్రో. ఈ బాటిళ్ళు కొన్ని కోట్ల బాటిళ్ళు రోజుకు మనం పారేస్తున్నాం దేశం మొత్తం. పాలిథిన్ కవర్స్ కుప్పలు కుప్పలు, పెద్ద పెద్ద గుట్టలలాగా, మీరు ఏ ఊరి బయట చూసినా సరే గుట్టలలాగా ఈ కవర్స్ ప్లాస్టిక్ పడుతుంది. ఇంత ప్లాస్టిక్ మనం వాడతాం. ఈ ప్లాస్టిక్ అంతా కూడా భూమిలో పెరగడానికి 100 సంవత్సరాలు పడుతుంది. 100 సంవత్సరాలు పడుతుంది భూమిలో పెరగడానికి. మనం థర్మోకోల్ వాడతాం, థర్మోకోల్ భూమిలో పడేస్తే 500 సంవత్సరాలు పడుతుంది ఆ థర్మోకోల్ భూమిలో కరగడానికి. మనం ఒక పూట భోజనం చేస్తే అరగకపోతే మనం కింద మీద అయిపోతాం అరగకపోతే. ఈ భూమి 100 సంవత్సరాలు ప్లాస్టిక్ని అడిగించుకోలేక ఎంత వేదన పడుతుందో ఆలోచించండి. మన తల్లి, మనకు అన్ని ఇచ్చే తల్లి బాధను అనుభవిస్తుంది, వేదనను అనుభవిస్తుంది. కనుక మన యొక్క ఆరోగ్యం కోసం, మన భూమి యొక్క ఆరోగ్యం కోసం, ప్రకృతి యొక్క ఆరోగ్యం కోసం ప్లాస్టిక్ని వాడకూడదు. మనం భోజనం చేస్తాం, ప్లాస్టిక్ కవర్ ఉంటుంది పైన. ఇవాళ చాలా సులభం, కొనుక్కొచ్చి ఎవరు వచ్చినా ఇంట్లో ఒకరిద్దరు వచ్చినా సరే ఆ ప్లేట్లో తీసుకొచ్చి పెడతాం. దాని మీద ప్లాస్టిక్ కవర్ ఒకటి ఉంటుంది. ఆ ప్లాస్టిక్ కవర్ ఎట్లా తయారు చేస్తారో మీరు అసలు వాడు తెలిస్తే, పెంట మీద ఉన్నటువంటి ప్లాస్టిక్ అంతా కూడా జమ చేసుకొచ్చి దాన్ని రీసైకిల్ చేసి దాంతో అంటే చాలా అమానుషంగా అది దాన్ని తీసుకొచ్చి రీసైకిల్ చేసి దాన్ని పేపర్ ప్లేట్ల మీద వేస్తారు. దాంట్లో మనం తింటున్నాం. పల్చని కవర్ ఉంటుంది, మన వేడి పదార్థాలు వేయగానే అది కరుగుతుంది, అది మనం తింటున్నాం. దాంతో రోగాలు వస్తున్నాయి. పెంట కుప్పలో ఉన్నటువంటి ప్లాస్టిక్లో మనం తింటున్నాం, దానివల్ల రోగాలు వస్తున్నాయి. మనం టీ తాగుతాం, పేపర్ గ్లాసులో టీ ఇస్తున్నాం. ఆ పేపర్ గ్లాసులో వ్యాక్స్ పోసి ఉంటుంది. వేడి కాఫీ టీ పోయగానే కరుగుతుంది, దాన్ని మనం తాగుతున్నాం, క్యాన్సర్ వస్తుంది. అంటే ఇంత తెలియకుండా చాలా నాగరికత వైపు వెళ్తున్నామని చెప్పి అనుకుంటున్నాం, కానీ అనాగరికత వైపు వెళ్తున్నాం, రోగాల్లోకి వెళ్ళిపోతున్నాం. అందుకని మన ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి, మన ఈ తల్లి ఆరోగ్యాన్ని, ఈ ప్రకృతిని రక్షించాలి. అందుకని ప్లాస్టిక్ని వాడకూడదు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అది కూడా. రెండవది, నీటిని సంరక్షించాలి. ఒక్కొక్క బొట్టు మనకు చాలా విలువైంది. ఇంతకుముందు నీరు మనం తవ్వితే 20 అడుగులు 30 అడుగుల్లో నీరు వచ్చింది. ఇప్పుడు 500, 1000, 1500, 2000 అడుగులు తవ్విన నీళ్లు రావడం.
కారణం ఏంటి? భూగర్భ జలాలు అంతరించిపోతున్నాయి. భూమిలో నీళ్ళు అంతరించిపోతున్నాయి. మనకు పర్వాలేదు, ఈ తరానికి పర్వాలేదు, రాబోయే తరాలు ఏం కావాలి? రాబోయే తరాల గురించి ఆలోచించేటవాడు ప్రపంచంలో ఎవడు లేడు. వేరే మతాలు, వేరే దేశాలు, వేరే సమాజాలు ఎవడు ఆలోచించాడు. కేవలం మనం మాత్రమే ఆలోచించగలుగుతాం ఈ దూరం. కనుక రాబోయే తరాలకు ఏం కావాలి? వాళ్ళు నీళ్ళు ఎట్లా ఉపయోగించాలి, నీళ్ళు ఎట్లా తాగాలి వాళ్ళకి. కనుక నీటిని రక్షించాలి. మనం షేవింగ్ చేసుకుంటుంటాం, నల్లగా ఉంటాం, నీళ్లు పోతుంటాయి. షేవింగ్ చేసుకుంటుంటాం, ఎన్ని నీళ్లు పోతుంటాయి. బ్రష్ చేసుకుంటుంటాం, నల్ల విప్పి ఎన్నో నీళ్లు పోతుంటాయి. ఇంటికి వచ్చిన అతిథికి నీళ్ళు ఇస్తాం, గ్లాసు నిండా, ఇంత పెద్ద గ్లాసు నిండా నీళ్ళు ఇస్తాం. అయితే కొద్ది తాగుతాడు, సగం కంటే తక్కువ తాగి పక్కన పెట్టేస్తాడు. అవి నీళ్ళు పారవస్తాం. అంటే ఎక్కడెక్కడ నీటిని పొదుపు చేయొచ్చు ఆలోచించాలి వాళ్ళు. కనుక ప్రతి నీటి పొదుపు రక్షించాలి. మూడోది మొక్కలు నాటాలి. ఎందుకంటే అడవులు నరికేస్తున్నారు, అందుకే వేడి పడిపోతుంది, వర్షాలు రావడం లేదు, అకాల వర్షాలు వస్తున్నాయి, ఆక్సిజన్ దొరకడం లేదు, కాలుష్యం పెరిగిపోతుంది. ఢిల్లీలో ఇవాళ వెళ్తే అక్కడ ఎంత కాలుష్యం, మన హైదరాబాద్లో ఎంత కాలుష్యం. కనుక కాలుష్యాన్ని తగ్గించాలంటే, వర్షాలు రావాలంటే, చల్లటి వాతావరణం ఏర్పడాలంటే, ఆక్సిజన్ దొరకాలంటే మొక్కలు నాటాలి, చెట్లు పెంచాలి. కనుక మొక్కలు మన యొక్క జన్మదినం సందర్భంగా, మన వివాహ దినం సందర్భంగా, మన పిల్లల యొక్క జన్మదినాల సందర్భంగా మొక్కలు నాటాలి. నాటడం మాత్రమే కాదు, వాటిని పెంచాలి, పోషించాలి. కాబట్టి ఈ మూడు పనులు పర్యావరణం రక్షించడంలో ఒకటి ప్లాస్టిక్ ఉపయోగించడం మానేయాలి, నీటిని రక్షించాలి, తర్వాత మొక్కలు పెంచాలి. ఇది రెండోది పర్యావరణం. మూడోది మన కుటుంబ వ్యవస్థను సరి చేసుకోవాలి. సంఘం విజ్ఞప్తి చేస్తుంది సమాజానికి. ఎందుకంటే ఇంతకుముందు కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండేది మనకి. ప్రపంచంలో ఇవాళ కుటుంబ వ్యవస్థ ఎక్కడా లేదు. కేవలం భారతదేశం మాత్రమే కుటుంబ వ్యవస్థ మిగిలింది. కుటుంబ వ్యవస్థ ఆధారంగానే భారతదేశం నిలబడింది ఇవాళకి కూడా. అందుకని మిగతా దేశాలు చిన్నభిన్నం అయిపోతున్నాయి, కుటుంబ వ్యవస్థ చిన్నభిన్నం అయిపోయింది కాబట్టి. మన దేశంలో ఇంకా కుటుంబ వ్యవస్థ ఉన్నది కాబట్టి ఈ దేశం ఇంకా మిగిలి ఉన్నది. కుటుంబ వ్యవస్థ పోతే ఈ దేశం పోతుంది. కుటుంబంలో చిన్న వయసు నుంచి చిన్నపిల్లలు నేర్పాల్సిన సంస్కారాలు ఏంటి, అవి నేర్పుతున్నామా లేదా? కుటుంబం అంటే అదే. ఇవాళ చిన్నపిల్లలకు మనం సంస్కారాలు నేర్పడాలి కాబట్టి పెద్ద అయిన తర్వాత మృగాలు తయారవుతున్నారు, జంతువులు తయారవుతున్నారు, రాక్షసులు తయారవుతున్నారు. కనుక సంస్కారాలు, ఏ సంస్కారాలను నేర్పాలి, ఏ పండుగలు మనం చేసుకోవాలి, ఆ పండుగల వెనకాల ఉద్దేశం ఏంటి, ఏ ఉత్సవాలు మనం జరుపుకోవాలి, ఇల్లు ఎలా ఉండాలి, ఇంటిని ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి, అలంకరించుకోవాలి, ఇవన్నీ మన యొక్క కుటుంబ వ్యవస్థలో భాగం. కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత, పిల్లలు తల్లిదండ్రుల మధ్య అన్యోన్యత ఉండడం లేదు. ఇవాళ ఒకరి కోసం ఒకరు జీవించడం ఇది కుటుంబం. కానీ ఒకరి కోసం ఒకరు జీవించడం లేనే లేదు. ఇవాళ తల్లిదండ్రుల కోసం పిల్లలు, భార్య కోసం భర్త, భర్త కోసం భార్య జీవించాలి, త్యాగం చేయాలి. ఇదే కుటుంబం అంటే. పెద్ద కొడుకు తన చెల్లెళ్ళు, తమ్ముళ్ళు బీద కుటుంబంలో వాళ్ళ చదువుల కోసం పెద్ద కొడుకు చదువుకోడు, కానీ వాళ్ళని చదివిస్తాడు. తాను నిరక్షరాస్యుడు, కానీ వాళ్ళని చదివిస్తాడు. తాను పెళ్లి చేసుకోకుండా మిగిలిపోతాడు, వాళ్ళ పెళ్లి చేస్తాడు. ఇది కుటుంబం. ఒకరి కోసం ఒకరు త్యాగం చేయడం కుటుంబం. ఆ వ్యవస్థ ఎక్కడ ఉంది వాళ్ళ? కుటుంబంలో కలిసి ఎప్పుడైనా మాట్లాడుకుంటున్నామా ప్రేమగా? భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగానికి వెళ్తారు, పిల్లలు స్కూల్ కాలేజీలకు వెళ్ళిపోతారు, వస్తారు, అలసిపోతారు, తింటారు, పంటారు. వాళ్ళ మధ్యలో మాటలు ఎప్పుడు ఉంటున్నాయి? ప్రేమగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ఒకవేళ ఏదైనా సెలవు దొరికితే ఆ రోజున కూర్చుంటే ఎవరు సెల్ ఫోన్ వాళ్ళకు ఉన్నది, సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాం. అందరూ పక్కనే ఉంటారు, కానీ ఎవరు మాట్లాడుకోరు. అందరూ సెల్ ఫోన్లో చూసుకుంటూ కూర్చుంటారు. ప్రేమ ఎట్లా పెరుగుతుంది? ఆప్యాయత, అన్యోన్యత ఎట్లా పెరుగుతుంది అందరి మధ్యలో? అందుకని తల్లిదండ్రులకు పిల్లలకి మధ్య దూరం పెరుగుతున్నది, భార్యాభర్తలకు మధ్య దూరం పెరుగుతున్నది. విడాకులు అనేటువంటి పదము ఇక ఉండే వాళ్ళు చాలామంది మీ యుక్త వయసులో 30-40 సంవత్సరాల క్రితం విడాకులు అనే పదం మనకు వినలేదు. కానీ ఇప్పుడు విడాకులు సామాన్యమైపోయాయి. కారణం ఏంటంటే కుటుంబంలో వచ్చినటువంటి మార్పు. కనుక కుటుంబ వ్యవస్థని మనం సరి చేసుకోవాలి.
కుటుంబంలో అందరం కలిసి ఒకసారైనా కలిసి వచ్చేయాలి, ప్రేమగా మాట్లాడుకోవాలి. సెల్ ఫోన్లు టీవీలు పక్కన పెట్టాల్సిందే. అప్పుడే కుటుంబ వ్యవస్థ బాగుంటుంది. ఒకరి కోసం ఒకరు జీవించేటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది. కనుక కుటుంబ వ్యవస్థ సరి చేసుకోవాలి. ఈ విషయాన్ని కూడా సమాజానికి సంఘం విజ్ఞప్తి చేస్తుంది. శతాబ్ది సందర్భంగా 4వ విషయం ఏంటంటే స్వదేశీ వాడాలి. స్వదేశీ అంటే కేవలం వస్తువులు మాత్రమే కాదు. వస్తువులు అయితే ఎట్లాగో స్వదేశీ వాడాల్సిందే. కానీ మన భాష, మన వేషం, మన ఇల్లు, మన కుటుంబం ఇవన్నీ స్వదేశీ. మన ఇంట్లో ఏ ఫోటోలు ఉంటున్నాయి అన్నింటిలో స్వదేశీనే వాడాలి. మనం పొద్దున్న నుంచి రాత్రి దాకా వాడుతున్నటువంటి వస్తువులు ఏవి, ఏ కంపెనీలు మనం కొంటున్నాం? విదేశీ కంపెనీలా, స్వదేశీ కంపెనీలా? మల్టీనేషనల్ కంపెనీస్ మనం కొంటున్నాం, దాని మీద మేడ్ ఇన్ ఇండియా అనే రాస్తున్నాం. కానీ విదేశీ కంపెనీ, ఈ విదేశీ కంపెనీలు వాడటం వల్ల మన దేశం యొక్క డబ్బు అంతా కూడా బయటికి వెళ్ళిపోతున్నది. మనం 4వ స్థానంలో ఇవాళ ఉంటాం. మనం ఇంకా త్వరలో 3వ స్థానంలో వెళ్తాం, 1వ స్థానంలో వెళ్తే కళలు అంటున్నాం. అవుతుంది అది. కానీ ఎప్పుడు మనం స్వదేశీ వాడినాం. మల్టీనేషనల్ కంపెనీస్ వస్తువులు మనం కొనడం వల్ల ఈ కంపెనీల యొక్క లాభాల్లోంచి 30% క్రైస్తవ మిషనరీలకు ఇస్తున్నారు, మనల్ని మతం మార్చడం కోసం. అంటే మనమే డబ్బిచ్చి మనల్ని మతం మార్చుకుంటున్నాం. కాబట్టి మల్టీనేషనల్ కంపెనీస్ వల్ల ప్రమాదం. అందుకే మన ప్రధానమంత్రి ఒకసారి చెప్తున్నారు, స్వావలంబి భారత్, ఆత్మనిర్భర్ భారత్, లోకల్ ఓకల్, ఇట్లాంటి అనేక పదాలు చెప్తున్నారు. కాబట్టి మన దేశం యొక్క వస్తువులు, ఇక్కడ తయారైన వస్తువులు మనం కొనడం వల్ల ఇక్కడ వాళ్ళు జీవిస్తారు, ఇక్కడ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది. అందుకని స్వదేశీ వాళ్ళు మనకు తెలుసో తెలియకో ఇవాళ అన్నీ విదేశీ. మనం పొద్దున్న చేసిన బ్రష్ దగ్గర నుంచి, పేస్ట్ దగ్గర నుంచి, కాలగేట్, పెప్సోడెంట్ ఇట్లాంటి క్లోజ్అప్ లాంటివి, రెగ్జోనా, లక్స్ ఇట్లాంటి మల్టీనేషనల్ కంపెనీస్ వాడుతున్నాం. కోకోకోలా, పెప్సీ కోలా, బాటా చొప్పులు, బ్లేడు అన్నీ మనం ఏవి వాడినా అవన్నీ కూడా విదేశీ వస్తువులే. తెలుసో తెలియకో వాడుతున్నాం ఇవాళ. వాటిని మనం కొనే ముందు ఆలోచించాలి, ఇది స్వదేశీదా విదేశీదా, కొనదగ్గదా కాదా, ఆలోచించి కొనాల్సిన అవసరం. తెలుసో తెలియకో మన ఇంట్లో అన్ని చైనా వస్తువులు, మనం కుర్చీలు, టేబుల్లు, సోఫాలు చైనా వస్తువులు, ఏసీ, వాషింగ్ మిషన్ ఇవన్నీ చైనా వస్తువులు మనం కొంటున్నాం. కనుక మనం కొనే ముందు ఆలోచించాలి, ఇవి స్వదేశీదా విదేశీదా. దానివల్ల మన దేశం సుదృఢమవుతుంది. అందుకని స్వదేశీ వాడాలి. 5వ విషయం, మనం ఈ దేశం యొక్క పౌరులు కాబట్టి ఈ దేశం యొక్క పౌరులుగా పౌర నియమాల్ని మనం పాటించాలి, పౌర బాధ్యతల్ని మనం పాటించాలి. ఏమిటి పౌర బాధ్యతలు? కొన్ని మనం రాజ్యాంగంలో ఉన్నటువంటి బాధ్యతలు ఉన్నాయి, కొన్ని మన చట్టాలు నియమించినటువంటి బాధ్యతలు ఉన్నాయి, కొన్ని మన సాంస్కృతికంగా మన సంస్కృతి నేర్పినటువంటి నియమాలు ఉన్నాయి. రాజ్యాంగంలో ఓటు వేయాలి. ఉదాహరణ, ఓటు వేస్తున్నామా? చిన్న చిన్న బస్తీల వాళ్ళు వెళ్ళి ఓటేస్తారు, కానీ చదువుకున్న వాళ్ళు మనం ఓటేస్తున్నామా? మనం 10 మందికి చెప్పి ఓటు వేయిస్తున్నామా? ఎవరికి ఓటేస్తారో వేరే సంగతి, కానీ ఓటు వేయాలి, ఇది మన బాధ్యత, పౌర బాధ్యత ఇది. కనుక ఇట్లాంటి చిన్న చిన్న బాధ్యత, పౌర బాధ్యత. నియమాలు ఉన్నాయి, ట్రాఫిక్ నియమాలు ఉన్నాయి. ట్రాఫిక్ నియమాలు పాటిస్తున్నాము. ముగ్గురు ఎక్కి వెళ్తున్నామా? ఒక వాహనం మీద హెల్మెట్ ధరిస్తున్నామా? రెడ్ లైట్ వచ్చినప్పుడు ఆగుతున్నామా? జంప్ చేస్తున్నామా? సెల్ ఫోన్ మాట్లాడుతూ బండి నడుపుతున్నామా? వంకరగా ఇట్లా తలకాయ పెట్టుకుని నడుపుతున్నామా? అంత అర్జెంట్ ఉంటుందా? సెల్ ఫోన్ లేనప్పుడు ప్రపంచం నడవలేదా? మనం హాయిగా బ్రతకలేదా? ఇప్పుడు అంత అర్జెంట్గా ఇట్లా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నియమం పాటించాలా వద్దా? కారులో వచ్చినప్పుడు బెల్ట్ ధరించాలా వద్దా? అంటే ఇవన్నీ చిన్న చిన్న నియమాలు.
బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగకూడదు. తాగేవాడికి అనారోగ్యమే, అతని చుట్టూ ఉండే 10 మందికి అనారోగ్యం ఒకటి తాగడం వల్ల. కాబట్టి ఇట్లాంటి నియమాలు. మన ఇంట్లో చెత్త ఊడుస్తాం, బయటపడిస్తాం రోడ్డు మీద. రోడ్డు కూడా మనదే, దాన్ని కూడా శుభ్రపరచుకోవాల్సిన బాధ్యత, పౌర బాధ్యత మనదే. ఇట్లాంటి చిన్న చిన్నవి. పాన్ తింటాం, గుట్కా తింటాం, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తుంటాం. చాక్లెట్ బిస్కెట్లు తీసుకుంటాం, మనం మన మీరు తినకపోవచ్చు, కానీ పేపర్లు ఎక్కడికంటే ఎక్కడికైనా పడేస్తుంటాం. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు. పది మందిలో బస్సులో ఉన్నాం, ఫోన్ వస్తుంది, గట్టిగా ఫోన్, మొత్తం బస్సు అంతా వినేటట్టు ఫోన్ మాట్లాడుతుంటాం. మనం అట్లుండేవచ్చు. అది పక్కన ఉన్నారు, మనుషులు ఉన్నారు, వాళ్ళకి అందరాయి కలుగుతుంది. మెల్లిగా నేను మాట్లాడాలి అవసరం ఉంటే. అది కూడా ఇంగిత జ్ఞానం కూడా ఉండదు. ఇవన్నీ చిన్న చిన్న నియమాలు పాటించాల్సిన అవసరం. మన సంస్కృతి ఇచ్చినటువంటి కొన్ని నియమాలు ఉన్నాయి, చట్టాల్లో లేవు. ఉదాహరణకి పెద్దల్ని గౌరవించాలి, చట్టంలో లేదు, కానీ మన సంస్కృతి మనకి ఇచ్చాలి. పెద్దల్ని గౌరవించాలి, వృద్ధుల్ని గౌరవించాలి, మహిళల్ని గౌరవించాలి. మన సంస్కృతి ఇచ్చింది మనకి నియమం, కానీ వీటిని పాటిస్తున్నామా? బస్సులో ఎక్కాను, నేను కూర్చున్నాను, ఒక నిండు గర్భిణి బస్సు ఎక్కింది, నేను లేచి సీటు వల్ల వద్దా? ఇది సంస్కృతి, మన సంస్కృతి నేర్పినటువంటి చట్టంలో లేదు ఇది. కానీ ఇట్లాంటి అనేక చిన్న చిన్న నియమాలు పాటిస్తున్నామా లేదా? కనుక పౌర బాధ్యతని మనము సరిగ్గా నిర్వర్తించాలి, అప్పుడు దేశం సరిగ్గా నడుస్తుంది. పెద్ద పోలీసులు అక్కర లేకుండానే, వ్యవస్థలు అక్కర లేకుండానే, యంత్రాంగం అవసరం లేకుండానే సుజావుగా ఈ దేశం నడవాలంటే పౌర బాధ్యతలు, మన చట్టాలు, మన సంస్కృతి నియమించినటువంటి నియమాలు మనం పాటించాలి. ఇది సంఘము సమాజానికి విజ్ఞప్తి చేస్తుంది. కనుక ఈ 5 విషయాలు: ఒకటి సామాజిక సమరసం, మనందరం ఒకటి అనేటువంటి భావం, భేదభావాలు లేకుండా. రెండవది పర్యావరణం కాపాడాలి. మూడవది కుటుంబ వ్యవస్థను బాగు చేసుకోవాలి. నాలుగవది స్వదేశీ. ఐదవది పౌర బాధ్యత. ఈ 5 విషయాలని పాటించాలి అని చెప్పి సంఘము సమాజానికి శతాబ్ది సందర్భంగా సమాజానికి విజ్ఞప్తి చేస్తుంది. కనుక శతాబ్ది సందర్భంగా సమాజంలో ఇలాంటి కొన్ని మార్పులు తీసుకొస్తూ రాబోయేటువంటి రోజుల్లో మారాలి. ఎందుకంటే స్వామి వివేకానంద ఆ రోజున కన్యాకుమారి వెళ్ళారు. అక్కడ సముద్రం ఒడ్డున నిలబడ్డారు. చూశారు, సముద్రంలో కొండ కనిపిస్తుంది. ఆ కొండ మీద వెళ్ళాలని కోరిక కలిగింది. పడవ వాళ్ళని అడిగారు, డబ్బులు అడిగారు. వాళ్ళు డబ్బులు లేవు ఆయన దగ్గర, సన్యాసి. అందుకని సముద్రంలో ఈదుకుంటూ వెళ్ళాడు అక్కడ దాకా, కన్యాకుమారి వెళ్ళి అక్కడ ఆ కొండ మీద ఎక్కి అక్కడ 3 రోజులు, డిసెంబర్ చల్లటి చలిలో 3 రోజులు తపస్సు చేశారు. భారతదేశానికి అభూముఖంగా కూర్చొని భారతదేశాన్ని గురించి ఆయన తపస్సు చేశారు అక్కడ 3 రోజుల పాటు. అప్పుడు ఆయన భారతమాత దర్శనమైంది. అంటే రాబోయే రోజుల్లో ఇలాంటి భారతమాత నిర్మాణం కాబోతుందో ఆ భారతమాత దర్శనమైంది ఆయనకి. ఇట్లాంటి భారతమాత బొక్క చిక్కినటువంటి భారతమాత కాదు, లేదా బందీ అయినటువంటి సంఖ్యలతో బందీ అయినటువంటి బానిసత్వంలో భారతమాత కాదు, అప్పుల కోసం ప్రపంచమంతా తిరుగుతున్నటువంటి భారతమాత కాదు. ఎట్లాంటి భారతమాత దర్శనం ఏంటంటే దేదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి భారతమాత, బంగారు సింహాసనం మీద కూర్చున్నటువంటి భారతమాత, వజ్రాల కిరీటము ధరించినటువంటి భారతమాత, ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం మీద కూర్చుని ప్రపంచ దేశాలకి మార్గదర్శనం చేస్తున్నటువంటి భారతమాత, అంటే విశ్వగురువు అయినటువంటి భారతమాత. అంటే రాబోయే రోజుల్లో ఇలాంటి భారతమాత కాబోతుంది. ఇది దర్శనమిచ్చింది ఆయనకి. అందుకే స్వామి వివేకానంద చెప్పారు, ఇట్లాంటి భారతమాత దర్శనం కావాలంటే, ఇట్లాంటి భారతమాత నిర్మాణం కావాలంటే ఈ దేశంలో, దేశం యొక్క మధ్య భాగంలో కొంతమంది యువకులు తయారవుతారు, వాళ్ళు దేశమంతా విస్తరిస్తారు, వాళ్ళ ద్వారా ఈ దేశము ఇట్లాంటి స్థితికి వస్తుంది. స్వామి వివేకానంద చెప్పిన మాట అదే రాష్ట్రీయ స్వయం సంఘం నాగపూర్లో దేశం యొక్క మధ్య భాగంలో ప్రారంభమైంది. దేశమంతా విస్తరించింది, దేశం కోసం తప్పిస్తుంది, ఈ దేశాన్ని వైభవ స్థానం తీసుకొని వెళ్ళడం కోసం పరితపర్యం అవుతుంది.
కనుక రాబోయే రోజుల్లో అట్లాంటి భారతమాత స్వామి వివేకానంద ఏ భారతమాతను దర్శనం చేసుకుంటారో ఆ భారతమాత దర్శనం కోసం, విశ్వగురువు మాత దర్శనం కోసం మనందరం కూడా కృషి చేయాలి. కేవలం రాష్ట్రీయ స్వయంసేవక సంఘం కాదు, మొత్తం సమాజం అంతా కూడా దీంట్లో పనిచేయాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ నేను ముగిస్తాను.